హిందూ పరిషత్ నూతన గ్రామ కమిటీని నియమించారు. ఇక నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎనుముల మురళి, ప్రధాన కార్యదర్శిగా గుండా రామకృష్ణ, కోశాధికారిగా శ్రీకాకోళ్ల జగదీష్ తదితరులను నియమించారు. ఇక హిందూ చైతన్యం, దేవాలయ వ్యవస్థ బలోపేతం, సమాజ సేవా లక్ష్యాలతో ఈ కమిటీ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షులు తెలిపారు. ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఇచ్చే సమాచారం ఏమంటే విశ్వ హిందూ పరిషత్ హిందూ జాగృతికై, హిందూ పరిరక్షణకై, హిందూ చైతన్యం కోసం భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఈ విషయం హిందూ సమాజానికి అంతటికి తెలుసు. దీంట్లో భాగంగా ఎక్కడైతే మనకు ప్రధాన పుణ్యక్షేత్రాలు, ధార్మిక కేంద్రాలు ఉన్నాయో అక్కడ దేవాలయ కేంద్రంగా కానీ లేకపోతే హిందూ సమాజ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా అక్కడ ప్రశ్నించడానికి, ఆ సమస్యను పరిష్కారం చేయడానికి, హిందూ సమాజాన్ని చైతన్యం చేయడానికి మనకు ఈ శ్రీశైలం కేంద్రంగా విశ్వ హిందూ పరిషత్ శాఖ ఎంతో అవసరం. దాంట్లో భాగంగా ఇక్కడ స్థానిక శ్రీశైలం క్షేత్రం విశ్వ హిందూ పరిషత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో మనకు అధ్యక్షులుగా శ్రీ ఎనుముల మురళి గారు అధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీ గుండా రామకృష్ణ గారు, అలాగే బజరంగ దళ సంయోజక శ్రీ చిట్యాల జమురయ్య గారిని ఈ ప్రధాన బాధ్యతలుగా, అలాగే ఉపాధ్యక్షులుగా కురువ దశరథ్ గారు, మరొక ఉపాధ్యక్షులుగా పసుపుల జనార్దన్ గారు, సహకార్యదర్శిగా శ్రీ కుట్టి మణికంఠ గారు, అలాగే ఇంకో సహకార్యదర్శిగా సౌరభ్ హరినాథ్ శ్రీనివాస్ గారు, అలాగే కోశాధ్యక్షులుగా శ్రీ కాకొల్ల జగదీష్ గారు, అలాగే బజరంగ దళ సహ సంయోజక ఇల్లూరి వెంకటేష్ గారిని, ప్రచార ప్రముఖ శ్రీ కురువ నవీన్ కుమార్ గారిని, దుర్గవాహిని ప్రముఖ సంయోజక కుమారి ముందర శ్రీ కావ్య గారిని, ధర్మాచార సంపర్క ప్రముఖ బాధ్యతలో శ్రీ శ్రీనివాసనంద కాళిదాస్ గారిని, అలాగే ధర్మప్రసార ప్రముఖ జీసీ మల్లయ్య గారిని, సేవా ప్రముఖ ఇరుకూరి పవన్ గారిని నియుక్తి చేయడం జరిగింది. బాబు మళ్ళీ చేస్తాను.